సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తీసుకొని తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మరి ఎలా ఉండబోతుంది? బాబా సినిమా ఉంటుంది. ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్కి వస్తుందా, ఎప్పుడెప్పుడు థియేటర్ బద్దలు కొట్టేస్తాను వెయిటింగ్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు 4 సంవత్సరాల సినిమాయే లేదు. అన్న ఫ్యాన్స్ అందరూ అన్న పవన్ కళ్యాణ్ అన్న దేవుడిని థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తామని మిస్ అవుతున్నాం. భీమల్ నాయక్ తర్వాత ఏ సినిమా రాలే ఇంకా. కానీ ఇంకా ఈసారి రాబోతుంది హరిహర వీరమల సినిమా రాబోతుంది. ఆ సినిమాలో అన్న తోలుతున్నాడు, గుర్రాలతో తోలుతున్నాడు. గుర్రాలు తోలుతా కత్తిలు ఎత్తుకుని నరకతా ఉంటే పాకిస్తాన్ వాళ్ళని, పక్క దేశం వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని, ఈ దేశాన్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరినీ నరకతా ఉంటే, కత్తిలు ఎత్తుకుని బరిసెలు ఎత్తుకొని పొడస్తూ ఉంటే రక్తం కారి కారి థియేటర్లు మొత్తం షేక్ అయిపోతాయి, తడిచిపోతాయి అంతే. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం అంటే ఈ దేశం దోచుకోవడానికి రారు. ఇంకా హరిహర వీరమల సినిమా రాని వచ్చిన తర్వాత పాకిస్తాన్లో అందరూ పారిపోతారు అంతే. వాళ్ళ దేశానికి వాళ్ళు పారిపోతారు అంతే. ఇంకా దేశం అంతా హ్యాపీగా అందరం ప్రేమించుకుంటా ఎంత బాగుంటుందంటే సినిమా రాని ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మార్పు తెస్తుంది అంతే. జనాల్లో ఈ సినిమా మార్పు తెస్తుంది, తేబోతుంది అంతే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ చూసుకుంటే పుష్ప కన్నా ఇదే ఎక్కువ ఉంది. అవును మేడం, అవును. కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఫేక్ వ్యూస్ అంటారు. కాదు, అబద్ధం. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఇలాంటి సినిమా రాదు ఇంకా. చూడండి మీరు, ఎందుకంటే దేశభక్తి, దేశం కోసం ఒక మెసేజ్, దేశ భక్తిని కాపాడే ఒక పౌరుడిగా, దేశాన్ని కాపాడే ఒక ధీరుడిగా బా సినిమా ఉంటుంది. సినిమాలో డైలాగులు ఉండకపోయా చూస్తుంటేనే ఉంది. ఈ దేశం వదిలి పారిపోతుంటే వాళ్ళు పారిపోతుంటే అన్న పోయి గుర్రాల మీద వెళ్ళి వాళ్ళని నరకతా ఉంటే అబ్బా ఎలా ఉందండి సీన్ అసలు. ఆ నిధి అగర్వాల్ కూడా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారులేండి. అదే కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కానీ దొరికారు అనుకోండి వదిలే ఇంకా అందరం అప్పుడం చేస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న పాకిస్తాన్ వాళ్ళు చంపుతాడు దేంట్లో, సినిమాల్లో, రియాలిటీలో కాదు. అంటే ఆ సినిమా చూడడం వల్ల ఏమవుద్ది అందరికి అర్థం అవుతుంది, జ్ఞానం వస్తుంది. అదే మేడం, ఈ సినిమా అయితే నాకు తెలిసి బాహుబలి, పుష్ప సినిమా రికార్డులు కూడా బ్రేక్ చేస్తుంది. ఇది చూడండి కావాలంటే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు అంతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ అది. ఎందుకంటే అతను రియాలిటీలో అయినా, సినిమాలో అయినా, పాలిటిక్స్లో అయినా ఎక్కడైనా సరే రియల్ హీరో అంతే. పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాడు, పోగానే అడగగానే అయ్యో మాకు సమస్య అనగానే వెంటనే సహాయం చేస్తాడు. దేనికి? మంచితనం. కాబట్టి ఆ సినిమా, ఈ హరిహర వీరమల సినిమా ఆడించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఈ సినిమా పేదవాళ్ళ సినిమా. ఆ సినిమాలో వచ్చిన డబ్బులు పేదవాళ్ళకే ఇస్తాడైనా చెప్పాడు ఆయనే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన సినిమాలో అయినా, రాజకీయాల్లో, రియాలిటీలో ఎక్కడైనా సరే పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి